బ్రేకింగ్ న్యూస్. కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య జరిగిన వాగ్వాదం, రాళ్ల దాడి ఒక్కసారిగా తాడిపత్రిలో హీట్ పెంచింది. అక్రమంగా నిర్మించిన వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిని కూల్చేందుకు అధికారులు వెళ్లడం, వారిని వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడం, సీన్లోకి జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో ఎంటర్ అవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం ఉంది. కానీ ముందు జాగ్రత్తగా తాడిపత్రిలో భారీగా బందోబస్తును పెంచారు పోలీసులు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం ఇటు తాడిపత్రిలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రసన్న, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాత్రికి మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. నేను సాయంత్రం 5 గంటల నుంచి కూడా వైసీపీ నేత 2వ వార్డు కౌన్సిలర్ ఫయాజ్ బాషా అయితే అక్రమంగా నిర్మించాడో 13 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించాడో ఆ ఇల్లును కూడగొట్టేందుకు ఆ ఇల్లుకు పలుమార్లు అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో నిన్న మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ మున్సిపల్ అధికారులకి అడ్డుకోవడంతో ఆ మున్సిపల్ అధికారులకు తోడుగా కూడా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ నేత ఉన్న ఇంటి వద్దకు వెళ్ళాడు. అక్కడ పరిస్థితి ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో మాటా పెరిగి రాడదాడి వరకు చేరింది. అయితే వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇల్లు కట్టుకున్నాడు. అనేక మార్లు నోటీసులు ఇచ్చారు. అప్పటికే దాదాపు ఆ ఇల్లు కేవలం 5 అంతస్తుల వరకు పర్మిషన్, దానికి కాకుండా 8 రూముల గదులు నిర్మించడంతో కూడా ఈ వివాదం మొదలైన చెప్పొచ్చు. దాదాపు కొన్ని నెలలుగా కూడా నోటీసులు ఇస్తున్నారు, ఇల్లు ఖాళీ చేయాలి, కూడగొట్టని చెప్పి అయినప్పటికీ స్పందించకపోవడంతో స్వయంగా మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి ఇవాళ అక్రమంగా నిర్మించారు, ఏవైతే ఆ రోడ్లు అక్రమంగా నిర్మించారో అవన్నీ కూడా కూలగొట్టేందుకు యత్నించారు. అయితే ఫయాజ్ బాషా ఇంటి దగ్గరికి వస్తానే అక్కడ వైసీపీ నేతలు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం, అధికారులను అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున మంది మరపడంతో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడ చేరుకున్నారు. దీంతో ఒకసారిగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త రాళ్లదాడికి ఇరు వర్గాలు దిగడంతో వెనువెంటనే పోలీసులు చేరుకొని రంగ ప్రవేశం చేసి భారీ ఎత్తున పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. ప్రస్తుతం అయితే రాత్రి నుంచి కూడా కీలక నేతల ఇళ్ల వద్ద పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తే ఎవరు బయటకు రాకుండా, ఇళ్లలో నుంచి ముఖ్యంగా ఫయాజ్ బాషా ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు రాకుండా, ఇంట్లో నుంచి కూడా అయితే వైసీపీ నేతలు ఎవరు ఇంట్లో నుంచి బయట రాకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కూడా రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం అంతా తిరుపతి పట్ల ప్రశాంతంగా ఉన్నప్పటికీ మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో పహారా కలుస్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ.